అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. మీ అర్చనతో కలిసి మనం గుడిలోని దేవుడి దర్శనం చేసుకుందామా? ఇప్పుడు నేను మీకు చూపించే గుడి శ్రీ శ్రీ ఈదమ్మ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవాలయం. ఇది వచ్చేసి ఉప్పల్లో ఉందండి. ఉప్పల్ మెట్రో దిగగానే రామంతపూర్కి వెళ్ళే వైపు మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ మీదనే ఈదమ్మ తల్లి దేవాలయం ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది ఇక్కడ పాత గుడి. 4 విగ్రహాలు ఉండేవి. అయితే 2 ఇక్కడే ఉండి 2 కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్లో ప్రతిష్ఠించారు. ఇక్కడ వేప చెట్టు చుట్టూరా కూడా మనకి నాగదేవతల దర్శనం అవుతుంది. అలా లెఫ్ట్కి వెళ్తే ఈదమ్మ దేవాలయము, గజస్తంభము. ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేద్దాము. అలా కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ కిందికి వెళ్తే అక్కడ కాశీ అన్నపూర్ణాదేవి ఇంకా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇది గుడి చుట్టూరా ఇలా ఉంటుంది. గోపురం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. నేను ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళి మీకు అమ్మవారి దర్శనం చేపిస్తాను. ఇక్కడ చూసారా, రైట్ అండ్ లెఫ్ట్ విగ్రహాలు. ఇవి పాత విగ్రహాలండి. ఇక్కడ ప్రతిష్ఠించి మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఈదమ్మ గుడి గురించి మనము చైర్మన్ గారి మాటల్లో విందాము. అమ్మవారు చూసారా ఎంత చక్కగా ఉన్నారు. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. ఇక్కడ ఈదమ్మ గుడి ఉప్పల్లో కొన్ని ఏళ్ళ సంది ఏంటంటే మన తాత ముత్తాతలు నుంచి ఉన్నది గుడి. పాత గుడి అనమాట. చిన్న గుడి ఉండే అప్పుడు మేము ఏం చేసినామంటే ఇక్కడ మేము ఉప్పల్ ప్రాపర్ వాళ్ళం అందరూ కలిసి గుడి కట్టినాం. మేము కట్టి ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఇక గ్రామ దేవతలు అన్నమాట. ఇది ఉప్పల్లో గ్రామ దేవతలు ఈదమ్మ గుడి, మంకాలమ్మ గుడి, పోషమ్మ గుడి, మళ్ళీ బొప్పం చెరువు ఉంది, ఇంకా నల్లవశమ్మ గుడి అని పాత అనమాట. మా తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నారనమాట. మేము ప్రాపర్ ఉప్పల్ ప్రాపర్ ఉన్నాను. కొన్నేళ్ళ నుంచి అనమాట. మరి 500 సంవత్సరాలు తెలియదు, మాకేం తెలియదు. మేము ఈ గుడిని డెవలప్ చేసినాం. మేము అంటే ముందు ఆ చిన్న విగ్రహాలు ఉండే, ముందు 4 విగ్రహాలు ఉండే అక్కడ చిన్నవి. అక్కడ ఉన్నాయి 4 విగ్రహాలు ఉంటే అప్పుడు 4 విగ్రహాలు అక్కడ 2 పెట్టినాము. లోపల మళ్ళీ పడేయకుండా చెప్పండి ఇలా పాత గుళ్ళని 2 విగ్రహాలు పెట్టి విగ్రహం పెట్టినాం మేము. అట్లా అమ్మవారికి వాళ్ళు ఎందుకు పడేయడం, ఎందుకు పాత వాళ్ళు కదా అప్పుడు ఎప్పుడు పెట్టినో మనకు తెలియదు. అవి చాలా పాత విగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ అమ్మవారివి. ఈదమ్మ ఇదమ్మ వాళ్ళంటే రెగ్యులర్గా మేము మంగళవారము, శుక్రవారము, ఆదివారము అభిషేకాలు చేస్తాం. రెగ్యులర్గా వస్తాం. మార్నింగ్ ఈవినింగ్ వస్తాను నేను దగ్గర. అభిషేకాలు అయితే 3 రోజులు ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ మండే, ఎవ్రీ సండే, ట్యూస్డే. ఈ సంవత్సరం బోనాలు వెళ్తారు ఇక్కడ. ఏది మంగళమ్మ గుడి, సికింద్రాబాద్ మంగళం అయిపోయినాక నెక్స్ట్ మాది ఉప్పల్లో ఉంటుంది అన్నమాట. ప్రతి సంవత్సరం అంత ఊరంతా వస్తారు మొత్తం. ఇంటింటికి బోనాలు చేస్తారు ఇక్కడ. ఇక మళ్ళీ అట్లే మేము ఏది కార్తీక మాసం చేస్తాము, దుర్గా పూజ చేస్తాము, నవరాత్రులు, వినాయక చవితి చేస్తాము. తర్వాత మళ్ళీ ఇది వార్షికోత్సవం కూడా చేస్తాం. మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. భక్తులకు కోరికలు ఎవరు కోరుకుంటారో వాళ్ళ అమ్మవారికి అమ్మ చేస్తుంది. అవి వస్తారు భక్తులు, చాలామంది వస్తారు, వచ్చిపోతారు. అలా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఇలా బయటికి వచ్చానండి. రాగానే ఇలా కిందికి వెళ్ళాను. కిందికి వెళ్తే ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నది సాయిబాబా టెంపుల్. ఇక్కడ నవగ్రహాలు. అలా కొంచెం ముందుకు వెళ్తే అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. కానీ నేను వెళ్ళే టైంకి గుడి క్లోజ్ అయిపోయిందండి. నేను ఇంకొక వీడియో తీస్తాను అమ్మవారిది, కాశీ అన్నపూర్ణాదేవిది, సాయిబాబా దర్శనం చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. అలా పైకి వెళ్ళి మీకు ఓవరాల్గా గుడి ఎలా కనబడుతుందో చూపిస్తాను.